హలో ఎవ్రీవన్, ఈరోజైతే వెజ్ బిర్యానీ చేసుకుందామండి. ఈ చూసారా, సబ్జీ అయితే వెజ్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. కాయగూరలు మనకి ఆయిల్ వేసుకున్నానండి. నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటా ముక్కలు అన్నీని ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప ఒకటి కూడా యాడ్ చేస్తానండి. అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను. మిగతాయి కూడా కట్ చేసి పెట్టేసానండి. టమాటా ముక్కలు, నెక్స్ట్ వచ్చి కొత్తిమీర, కొంచెం పుదీనా. చూసారా, ఏగిపోయిన తర్వాత కొంచెం అలాగా ఈ చలికాలంలో అయితే మాత్రం మనకి వేడి వేడిగా క్రిస్పీ కారంగా వేడిగా తినాలనిపిస్తుంది కదా. బాగా చలిగా ఉంది. మసాలాలు కూడా చాలా తక్కువ వేసానండి. చూసారా, నేనేం పెద్దగా మసాలాలు వేయలేదు. పేస్ట్ వస్తుంది కదా, మసాలా పేస్ట్, అదైతే యాడ్ చేస్తాను. రైస్ ప్యాకెట్లో మసాలా రైస్, బిర్యానీ రైస్ అయితే మసాలా ఏదో కారం కలిపి, మసాలా కారం ఏదో కలిపేసి వచ్చిందండి ప్యాకెట్ అయితే. అదే చేసేస్తున్నాను. జస్ట్ 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక దాచిన చెక్క, అంతేనండి. ఇంకా జాజికాయలు అవి ఇవి ఏమీ వేయలేదు నేను. జస్ట్ ఎక్కువ మరీ మసాలా వేసినా కానీ వేడి చేస్తుంది కదా పిల్లలకి, అందుకే లైట్గా వేసాను. అవి కూడా కొంచెం బిర్యానీకి వేస్తాను అంతే. ఇవి వేగిపోయాయి కదండి, కొంచెం వేగితే చాలు. ఇంకా టమాటా ముక్కలు అయితే యాడ్ చేశాను, పెద్ద పెద్ద ముక్కలు కోసేసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేగిపోతూ ఉన్నాయండి. మసాలా ప్యాకెట్ అయితే కట్ చేసి వేసేసుకుందాం అండి. 10 రూపాయలు, హాఫ్ కిలోకి 6 కేజీ రైస్కి అయితే సూపర్గా సరిపోతుంది. తక్కువ కారం తినేవాళ్ళు కేజీ రైస్ కూడా సరిపోద్ది ప్యాకెట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దంచేసి పక్కన పెట్టేసుకున్నానండి నేను. ఇది యాడ్ చేసాక అది కూడా యాడ్ చేసేస్తాను. పేస్ట్ అయితే యాడ్ చేస్తాను కదా, ఈ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దామండి. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అయితే. సింపుల్లీ సూపర్ అనమాట, టేస్టీ. ఒకవేళ సడన్గా గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది చేసి కసంబరి పెట్టేసుకుంటే చట్నీ సరిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పెట్టేసుకుని వేస్తానండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ అది తగినంత వేసేసుకొని, నేనైతే రైస్ అందరూ వాటర్ వేసి రైస్ తర్వాత యాడ్ చేస్తారు, డైరెక్ట్ రైస్ యాడ్ చేసేస్తానండి. ఆ తర్వాత రైస్ కొలిసి ఎంత వచ్చాయో చూసి కుక్కర్లో అయితే లీటర్కి 1 లీటర్, 1 లోటా రైస్కి వచ్చి 1 లోటాన్నర వాటర్ వేయాలి. ఇలా మనం కడాయిలో అది చేసుకుంటే 1కి 2 వేయాలండి. కొలత సరిపోతుంది రైస్కి, సన్న రైస్కి కొలత 1కి 2 వేస్తే చాలండి. ఫస్ట్ సిమ్లో మనం రైస్ వేసాక సిమ్లో పెట్టేస్తే, ఆ తర్వాత దించే ముందు పెద్ద మంట పెట్టుకోవాలి. ముందే పెద్ద మంట పెడితే వాటర్ అంతా కంప్లీట్ అయిపోయి మాడినట్టు అయిపోద్ది. అలా చేయకూడదు ఎప్పుడు కూడానండి. బిర్యానీ కూడా నాకు ఈ రైస్ ప్యాకెట్ తోటి ఇచ్చారు. ఈ రైస్ ప్యాకెట్ మనకి బెల్లో రైస్ తీసుకుంటాం కదా, అందులో ప్యాకెట్ వచ్చిందండి. చూసారా, చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో అయితే తయారు చేసి పెట్టేసుకున్నామంటే కట్ చేసి 10 నిమిషాల్లో అయిపోతుందండి వెజ్ బిర్యానీ. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. నచ్చిందా? నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. చలికైతే మరీ ఘోరంగా ఉందండి. మాకైతే చలి ఎక్కువ ఉంది. రైస్ చూసారా, 1 లోటా రైస్ అయితే వచ్చాయండి. అవి మనకి రెడ్గా ఉన్నాయంటే బ్రౌన్ రైస్ అయితే కాదండి, వాళ్ళు మసాలా కలిపేసి ఇలా పెట్టేశారు. అదేదో మసాలా ప్యాకెట్ ఏదో కలిపి రైస్ వచ్చిందండి. రైస్ ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. వాటర్లో రైస్ యాడ్ చేసే కంట ఎప్పుడైనా మీరు బిర్యానీ చేసినట్టు ట్రై చేయండి. ఏ బిర్యానీ చేసినా ఇలా యాడ్ చేయడం వల్ల అది టేస్ట్ సూపర్గా వస్తుందండి. అవి కొంచెం వేడయ్యేటప్పటికే టేస్ట్ మారుతుంది రైసు. ఇలా కలుపుకున్న తర్వాత మనకు 1కి 2 కప్పులు నీళ్ళు వేసేసుకుంటే సరిపోద్దండి. 1 లోటా రైస్ అయితే 1 లోటా, 1 గ్లాస్ రైస్ అయితే గ్లాసు బియ్యం అయితే 2 గ్లాసులు వాటర్ అలా యాడ్ చేసుకుని, కుక్కర్లో అయితే గ్లాసున్నరే పడతాయి. సాల్ట్ అయితే వేసానండి. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసాక చూసుకుందాము ఎంత సరిపోతుందో చూసి అప్పుడైతే యాడ్ చేస్తాను. వీడియో స్టక్ అయ్యి వస్తుంది. ప్రతి వీడియో ఏమో నా మొబైల్ ఏదో ప్రాబ్లము.
వాటర్ యాడ్ చేసుకున్నానండి. నేను ఒక కప్పుకి వచ్చి 2 కప్పులు వాటర్ వేసానంటే మనకి ఒక లోట రైసు అంటే 1 లీటర్ అండి. దానికి వచ్చి 2 లీటర్ వాటర్. పెద్ద లోటతోటి నేను 1 లీటర్కి 2 లీటర్లు అనమాట. లీటర్ రైస్ అయితే కేజీ రైస్ లెక్క ఉంటుంది కదండి. అదిలో మనం కొలుసుకోవాలి కదా గ్లాస్తో. 1కి 2 కప్పులు వేయాలన్నమాట. చూసారా అయిపోయింది. సాల్ట్ అయితే చూసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకుంటానండి ఇప్పుడు. ఆ తర్వాత మూత పెట్టేస్తే 10 నిమిషాలు సిమ్లో పెట్టి 10 నిమిషాలు మూత పెడితే 10 నిమిషాలకి అయిపోతుందండి. అదే ఎంతో టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ. వెజ్ బిర్యానీ అంటారు, వెజ్ పలావ్ అంటారు, మన ఇష్టం ఎలా అనుకుంటే అలా అనేసుకోవడమే. దీన్ని 2 రకాలుగా అంటారండి. వెజ్ బిర్యానీ అంటారు, వెజ్ పలావ్ అంటారు. యాక్చువల్గా అయితే వెజ్ పలావ్ ఇది. బిర్యానీ అయితే మసాలా బాగా ఎక్కువ ఘాటుగా వస్తుంది. ఇదైతే మనం వెజ్ పలానే అనుకోవాలి. కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది కాబట్టి. చూసారు అయిపోయింది. మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేసామండి. పెరుగు యాడ్ చేసుకుంటే టేస్టీ బాగుంటుందండి. అది ఫస్ట్ యాడ్ చేస్తే ముద్దలా అవుతుంది. ఇప్పుడైతే బాగుంటుందని ఇప్పుడు లాస్ట్లో నేనైతే. కొంతమంది అయితే పోపు ముందు తర్వాత దించి సగం ఉడికిన తర్వాత యాడ్ చేస్తారు. వాటర్లో యాడ్ చేసామంటూ వాటర్ వేసాకైతే కరిగిపోతుందండి. అందుకే మూత అయితే పెట్టే 10 నిమిషాల తర్వాత చూసారా ఎంతో టేస్టీ వెజ్ బిర్యానీ అయితే తయారైపోయింది. దీంతో పాటు కొంచెం కచంబరి అయితే రెడీ చేసేసుకుంటానండి. పెరుగు చట్నీ, అదే కచంబరి అంటే. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్ మీకు చేరుతుంది. కొత్తగా చూసే వాళ్ళకి కూడా సపోర్ట్ అవుతుందండి. ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. ఓకే బాయ్ బాయ్.